ఈరోజు 2 బోట్ నెక్ బ్లౌజులు చూపిస్తాను చూడండి. అందులో ఫస్ట్ వచ్చి లైట్ వైలెట్ కలర్ బ్లౌజ్ అండి. ఇది ప్లెయిన్ పట్టు క్లాత్‌కి నెట్ అటాచ్ చేయించుకున్నారనమాట కస్టమర్. వాళ్ళు అలా కావాలన్నారండి. హ్యాండ్‌కి చూడండి మిడిల్‌లో మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వచ్చింది. స్టార్టింగ్ చిన్నగా స్టార్ట్ అయ్యి అలా చివరికి వచ్చేసరికి కొంచెం వెడల్పుగా పెరిగిందనమాట. హ్యాండ్ మోడల్ అయితే రెఫరెన్స్ పిక్ మనకు పంపించారండి. అలాగే కావాలన్నారు. బ్యాక్ నెక్ కూడా రెఫరెన్స్ పిక్ పంపించారండి మనకి. మీకు పైన మెన్షన్ చేస్తాను చూడండి. బ్యాక్ నెక్ అయితే అంతా ఇలా వచ్చిందండి. చిన్న డ్రాప్ షేప్ వచ్చి పైన బటన్ వచ్చిందండి. కింద పోట్లీ బటన్స్ వచ్చి హుక్స్ బ్యాక్ వచ్చినాయి అనమాట. ఈ పోట్లీ బటన్స్ బ్యాక్ సైడ్ హుక్స్ ఉన్నాయి. ఫ్రంట్ వచ్చేసరికి ఇలా నెట్ అటాచ్ చేసామండి. బ్లౌజు లుక్ వైజ్ అయితే చాలా బాగుంది చూడడానికి. ఇంకా వేసుకుంటే ఎలా ఉంటుందో చూడాలి మరి. ఇలా చూడండి. ఫ్రంట్ నెక్ అంతా కొంచెం వెడల్పు తగ్గించాను. రిఫరెన్స్ పిక్ పైన ఉంది చూడండి. అలా వచ్చింది. హ్యాండ్ ఏమో 4 ఇంచెస్ అలా వచ్చిందండి డౌన్కి వచ్చేసరికి. పైనుంచి అలా హాఫ్ ఇంచ్ అలా తగ్గించుకుంటూ వచ్చానమాట. బ్యాక్ అయితే ఇదిగోండి. అంటే అందులో చూపించిందంటే కొంచెం చిన్న సైజు, దానివల్ల కొంచెం చిన్నగా కనిపిస్తుందండి నెట్ అయితే. చూడండి పోట్లీ బటన్స్కి బ్యాక్ సైడ్ హుక్స్ వచ్చినాయి అనమాట. పోట్లీ బటన్స్ కనిపించకుండా హుక్స్ పట్టి వేసేసి ఖర్చు లోపలికి వెళ్ళిపోయేలా వేసేసానండి. ఫైనల్ అవుట్ఫిట్ అయితే ఇలా వచ్చిందండి చూడడానికి. ఫ్రంట్ అదిగోండి. బ్యాక్ ఇక సెకండ్ వచ్చి ఇది కూడా బోట్ నెక్కే. నెట్ కాదండి, ఓన్లీ క్లాత్ సారీలో వచ్చిన పీస్ తోటే డెకరేషన్ చేసాం అనమాట. బ్యాక్ సైడ్ చూడండి అలా కట్స్ వచ్చి కట్స్లో మళ్ళీ గంటలు టైపు హ్యాంగ్ చేసాం అనమాట. హ్యాంగింగ్స్ అవి గంటలు అంటే గంటలు కాదు, హ్యాంగింగ్స్ అనమాట. ఫ్రంట్ వచ్చి కట్ వర్క్ వచ్చిందండి. కట్ వర్క్ పైపింగ్ అది ఏం వేయలేదండి, సింపుల్గానే రివర్స్ చేసేసి స్టిచ్ చేసామంట. హ్యాండ్కి సారీలో వచ్చిన బార్డర్ని కంటిన్యూ చేసాం అనమాట. బ్యాక్ ఇది కూడా బ్యాక్ ఓపెన్ అండి. పైన ఒక 2-3 హుక్స్లు వచ్చినాయి. కిందనే మామూలుగా ఓపెన్ వచ్చి 4 హుక్స్ వచ్చినాయండి. పైన కూడా హుక్స్ పెట్టాము, అంటే ఆ మోడల్ అలా కనిపించడం కోసం. ఇదిగోండి ఫైనల్గా అయితే అలా ఉంది. అమ్మాయి వేసుకుంటే ఇంకా బాగుందండి. వేసుకున్నప్పుడు ఫోటో తీయడం కుదరలేదు. ఫ్రంట్ ఇదిగోండి బ్యాక్. అవన్నీ సింగిల్గా మన షాప్లో ఉన్న పీసులే. పళ్ళు కుచ్చులకు వచ్చిన డ్రాప్ షేప్ లాంటివి, ఆ పొడవు గొట్టాలు లాంటివి కూడా మన షాప్లోనే ఉన్నాయండి. వాటిని అలా సెట్ చేసి ఒక డిజైన్లా సెట్ చేశాను అనమాట. దీనికి కూడా రెఫరెన్స్ పిక్ పైన ఇచ్చాను చూడండి. ఇది వచ్చి సారీ అండి. ఈ బ్లౌజ్ది ముందు బ్లౌజ్ సారీ వాళ్ళు ఇవ్వలేదు మనకి, ప్లెయిన్ బ్లౌజ్ కదా, అందుకు ఇదైతే ఈ బ్లౌజ్ సారీ అండి. సారీ బ్లౌజ్ కూడా రన్నింగ్లోనే వచ్చింది. దానివల్ల ఇంకా గోల్డ్ తోటే డెకరేషన్ చేసాం అనమాట. ఫైనల్గా అయితే చూడడానికి ఇలా వచ్చిందండి. వేసుకుంటే చాలా బాగుంది, కానీ అమ్మాయి వేసుకున్నప్పుడు నేను ఫోటో తీయడానికి కుదరలేదు. బ్యాక్ ఓపెన్ అనమాట అండి ఇది కూడా. ఇదిగోండి సారీ అంతా ఇలా బార్డర్ ఉన్నాయి, అక్కడక్కడ కొంచెం ఫ్లవర్ డిజైన్లా వచ్చిందనమాట. ఆల్ ఓవర్ సారీ అంతా ఇలాగే ఉందండి వర్క్. దీనికి బ్లౌజు హ్యాండ్కి వచ్చింది అంతే, మీద అంతా ప్లెయిన్ వచ్చింది.